కానీ మన ఆర్మీని ఒక అరగంట వదిలిపెడితే చాలండి, ఏముండదు పాకిస్తాన్. అవండి కొంచెం మళ్ళీ ఒక 24 గంటలు చూస్తాం మనం. 26 మంది రక్తం బొట్లు చేరిపారు, అదే సింధూరం వెళ్ళి వచ్చింది అనమాట. అలాంటి వాళ్ళని మళ్ళీ మన దేశానికి రానియకుండా గట్టిగా చేసినందుకు మోడీ గారికి ధన్యవాదాలు. అలాంటి నాయకుడు మన దేశ ప్రధాని కావటం మన అదృష్టం. ఆయన తలపెట్టిన పని ఏది ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదండి. అసలు మనకు మోడీ గారి నాయకత్వంలో తిరుగులేదండి మన ఇండియాకి. మన ఇండియాలో మోడీ గారు అనేవాడు ఒక శక్తి అండి. అలాంటి ప్రైమ్ మినిస్టర్ మనం చూడలేదు. మొన్న మోడీ గారు అమరావతి వచ్చిన కాడి నుంచి పనులు బాగానే సాగుతున్నాయి. అయితే ఈ రోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై దాడి చేసింది తెలుసా మీకు? తెలుసండి. ఆపరేషన్ సింధూర్ అంట. చూసారా మీరు? మీ అభిప్రాయం ఏంటి? మన అభిప్రాయం ఏంటంటే మన ప్రతీకారం తీర్చుకున్నాం. అలాంటి వాళ్ళని మళ్ళీ మన దేశానికి రానియకుండా గట్టిగా చేసినందుకు మోడీ గారికి ధన్యవాదాలు. మోదీ గారు చేసిన దాన్ని మీరు సమర్థిస్తున్నాం ఎక్సలెంట్ గా. అలాంటి నాయకుడు మన దేశ ప్రధాని కావటం మన అదృష్టం. అయితే ఇప్పుడు ఉగ్రవాదుల్ని మనం అంతమందించలేమంటారా? ఎందుకు అందించలేమండి? ఎలా చేయాలంటే మన మోడీ గారి కనుసైగుల్లోనే ఉంది అదంతా. ఇప్పుడు మోదీ గారు వచ్చినప్పటి నుంచే చెప్పుకుందాము, సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 ఇలాంటి 2 జరిగినాయి. అలా జరిగిన తర్వాత కూడా పహల్గామ్ లో మళ్ళీ ఉగ్రదాడి జరిగింది కదా, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏముండదా? ఉందండి, ఉంది. కానీ మరి వాళ్ళ ఐక్యరాజ్య కమిటీలో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటా తెలియదు. కానీ మన ఆర్మీని ఒక అరగంట వదిలిపెడితే చాలండి, ఏముండదు పాకిస్తాన్. శక్తి సామర్థ్యాలు ఉన్నాయండి. ఇదివరకు కాదండి, ఇప్పుడు నిన్న సింధూర్ అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసింది అమ్మటే. అదే మనకి ఎగ్జామ్స్. ఉగ్రవాదులను అయితే అంతమంది ఇస్తారని చెప్పి అంటారు. అది ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడిలో మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళారని చెప్పి అంటున్నారు. అక్కడ ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాలు మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. అటుపక్క పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ పౌరుల పైన కూడా మీరు దాడి చేశారని. అవన్నీ ఉట్టి పుకారులేండి, ఎందుకంటే మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అవి కవింపు చర్యలు. వాళ్ళు ఏంటంటే ఏం చేయలేక మనం ఏదో ఒక రకంగా మాకాడ అయ్యి ఉన్నాయి ఇరికాటం పెడతాం, కానీ మన శక్తి ముందు వాళ్ళు సాలరు. అసలు పాకిస్తాన్ కి అసలు మనతో వైరమే లేదండి. అసలు ఒక అన్నదమ్ములు వాళ్ళని గౌరవించి వాళ్ళ పక్క దేశానికి పంపించాం. వాళ్ళు ఉంటారంటే ఉండనిచ్చాము. అయినా గానీ ఇలా మనపై ప్రతీకార చర్యలు ఎందుకు వాళ్ళకి? ఏమండి, మన ఇండియాకి ఎవరన్నా వచ్చిన వాళ్ళని అన్ని అడ్రస్లు తెలిసి పంపిస్తున్నాం. అలాంటి వాళ్ళు మన విహారయాత్రకు పోయిన అలా చేయటం దారుణం. మరి అది ఖండించరాని శ్రమ కదా, ఎందుకంటే వాళ్ళు మనుషులను బట్టలు ఓడసి వేరేలా కాల్చి చంపారు. అది మట్టుకు తీవ్రంగా ఖండిస్తారు. అయితే ఇప్పుడు మన వాళ్ళు దాడి చేశారు, పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్తున్నారు దీనికి తప్పకుండా ప్రతీకార చర్య ఉండిద్ది అని చెప్పి అంటున్నారు. అంతే అంటారండి, ఎందుకంటే వాళ్ళకి ఆడ అంత శక్తి దమా లేదు. వాళ్ళు దాడి చేసే వాళ్ళు అయితే రాత్రి నుంచి ఇప్పుడు దాకా ఏదో ఒకటి ఉండేది. అంత వాళ్ళకి అది ఎగ్జాంపుల్ వదిలాడు మోడీ గారు అంతే. రాత్రి ఆయన రిమోట్ చూస్తాను టీవీ. ఒకవేళ ప్రతిచర్య ఉంటే యుద్ధానికి దిగుద్దా మరి భారత్? 100% దిగుద్దండి. దిగితేనే మనం ఈసారి గట్టిగా బుద్ధి చెబుతాం. మళ్ళీ కనీసం మన దారిదాపులు చూడాలన్నా కూడా మనం ఇండియాతో పోటీ పడలేమని అర్థమయ్యేలాగా చేస్తాం. అది ఖచ్చితంగా జరిగిద్దండి. నరేంద్ర మోదీ గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అంటున్నారు మీరు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలు, ఇది మూడో టర్మ్. ఈ 3 టర్మ్ లో మనం చూసుకుంటే ఉగ్రవాద దాడులు కూడా జరిగినాయి. కానీ జరిగిన ప్రతిసారి రియాక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు రియాక్షన్ బాగుందండి. ఆయన తలపెట్టిన పని ఏది ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదండి. ఒక అయోధ్య గాని, జమ్మూ కాశ్మీర్ లాంటివి గాని ఆయనకి తెలియదంటూ ఏముండదు. ఈసారి మటు గట్టిగా ఉంటదండి. మరి ఇక్కడ కూడా పట్టువదలని విక్రమార్కులాగా సాధిస్తారంటారా? భలే వాళ్ళండి. అందరికి దేశంలో మన పౌరుడు అందరికి నరనరాల్లో ఉంది. అయితే మనం ఇప్పుడు యుద్ధానికి దిగామనుకోండి, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బుద్ధి అంత వంకర బుద్ధి అండి అది. వాళ్ళు వచ్చి యుద్ధానికి సై అని చెప్పి కాలు దిగుతారు, మనం దిగుతాం. అలా దిగితే అక్కడ చాలా మంది అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కదా. అందుకనే కానీ ముందు మనం ఇక్కడ లోపలికి అంటర్గ్రౌండ్ జనాన్ని చేరుస్తున్నారు కదా. నాకు తెలిసి 100కు 100 వాళ్ళు రారండి, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి సామాన్లు. రాత్రే చూసాం కదా మనం, ఇవాళ 200 మంది దాకా చనిపోయారు అంటున్నారు. వాళ్ళ లెక్కలు ఇంకా తేలలేదు. అసలు మనకి వాళ్ళకి పోలిక కాదండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఊరకాల. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఉగ్రవాదులు కాదు, మిలిటెంట్స్. అంటే వాళ్ళు ప్రత్యేక ఉద్యమం కోసం ఫామ్ అయిన వాళ్ళు, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పి అంటున్నారు. కానీ ఈ రోజు మనం దాడి చేసిన స్థావరాలు చూస్తే చుట్టూ పౌరులు ఉన్నారు, మధ్యలో వాళ్ళ స్థావరాలు పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ బిల్డింగ్ అవి చూసాం కదా, వాళ్ళు పెంచి పోషిస్తున్నారుగా. దాదాపు 30,000 మంది ఉన్నారని చెప్పి అంటున్నారు. ఈ 30,000 మందిని మరి అంతమంది ఇస్తారా మన వాళ్ళు? కంపల్సరిగా సాధ్యపడుతుందా? అవండి కొంచెం మళ్ళీ ఒక 24 గంటలు చూస్తాం మనం. అసలు మనకు మోడీ గారి నాయకత్వంలో తిరుగులేదండి మన ఇండియాకి. అలాంటి నాయుడు కావాలి మనకి. పాత రోజులు కాదు ఇవాళ మోడీ గారి నాయకత్వం
100% స్ట్రైక్ రేట్ తో ఉంది. మోదీ గారు ఈ నిర్ణయం తీసుకునే ముందు అందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది. అన్ని పార్టీలు ఆల్ అన్ని మీటింగ్ పార్టీలు కూడా మద్దతు తెలిపారు. తెలిపారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు అన్ని మంచి పార్టీలు నిర్ణయం అండి. ఒక తాటిపైకి తాటిపైకి రావడం అనేది మంచి నిర్ణయం. అది మన దేశం మొత్తం ఒక తాటి మీద ఉంటాం మన గర్వకారం. అయితే స్వాగతిస్తారు ఈ చర్య. నేను ఫస్ట్ ఉండేది నేనే ఆనందుట్లో అయితే. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టారు. సింధూర్ అంటే తెలుసా అంటే 26 మంది రక్తం బొట్లు చేరిపారు. అదే సింధూరం వెళ్ళి వచ్చింది అనమాట. ఆ. నిదర్శనం అదే దానికి. ఆ చెరిపిన సింధూర్ సింధూరే మన చూసా కుంకబరిన రంగు బొట్లాగా వెళ్ళి వచ్చింది. అదైతే పేరు కూడా చాలా క్లియర్ కరెక్ట్ గా పెట్టి మనకి మన ఇండియాలో మోడీ గారు అనేవాడు ఒక శక్తి అండి. అలాంటి ప్రైమ్ మినిస్టర్ మనం చూడలే.